హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది పోర్మామిల్ల వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వైఎస్ఆర్ కడప జిల్లాలో పోర్మామిల్ల మండల పరిధిలో ఉన్న వెంకటాపురం విలేజ్లో లింగమయ్య కొండ పురాతన శివలింగాన్ని ఈరోజు సందర్శించబోతున్నాం. పోర్మామిల్ల నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ శివాలయం చాలా పురాతనమైనదిగా పేర్కొంటారు. ఈ కొండకు ఒక స్థల పురాణం కూడా ఉంది. ఈ కొండపైన పూర్వకాలంలో మునులు తపస్సు చేసుకుంటూ ఉండేవారన్నమాట. వారి ఘోర తపస్సుకు సంతోషించిన గంగాదేవి ప్రత్యక్షమై సూర్యుడు చంద్రులు ఉన్నంత కాలం నేను ఇక్కడే నివసిస్తానని వరమిచ్చింది. ఆ గంగా జలాన్ని తీసుకొని వచ్చి కొండపైన ఉన్న శివలింగానికి పూజలు నిర్వహించేవారు. కాలం గడిచే కొద్దీ నెల్లూరు జిల్లా నుంచి కాశిరెడ్డి నాయన ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఈ శివాలయాన్ని సందర్శించాడు. అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించాలని ఆయన మనసులో తలుస్తాడు. అప్పుడు ఈ కొండ ఆయనతో మాట్లాడుతూ, కాశిరెడ్డి నాయన, నువ్వు ఇక్కడ ఆశ్రమం నిర్మించాలంటే నాకు ఒక బాలుని నరబలి ఇవ్వాలి అని కోరిందంట. అప్పుడు కాశిరెడ్డి నాయన ఇలా సమాధానం ఇచ్చారు, నాకు అలాంటి ఉద్దేశం లేదు, దురుద్దేశాలతో ఆశ్రమం నిర్మించను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొద్ది రోజుల తర్వాత గ్రామంలో కొంతమంది పిల్లలు గేదెలతో కలిసి కొండపైకి వచ్చారు. అప్పుడు ఒక పెద్ద రాయి కూలి ఒక బాలుని ప్రాణం తీసుకుందంట. దాంతో ఆ నరబలి పూర్తయిందని స్థానికులు నమ్మకం. 2 నెలల తర్వాత తిరిగి ఆ మార్గంలో వచ్చినప్పుడు కాశిరెడ్డి నాయన కొండ మళ్ళీ మాట్లాడుతూ, నువ్వు ఇప్పుడు ఆశ్రమం నిర్మించుకోవచ్చు అని చెప్పిందంట. నాకు ఇప్పుడు అవసరం లేదు, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేనే ఈ ఆశ్రమాన్ని కడతానని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ చాలా పురాతనమైన శివలింగము ఈ గుడి వెనక ప్రాంగణంలో ఉంది. ఈ ఆలయంలో కాలభైరవుడు, అమ్మవారు, శివలింగం కూడా ఉన్నది. అలాగే ఇక్కడ సత్యనారాయణ స్వామి పూజ కూడా నిర్వహించారు. ఆ తర్వాత అనంతరం భక్తులకు భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఘనంగా ఈ మహాశివరాత్రికి పూజలు నిర్వహించారు. ఈ వీడియోలో మీరు చూసుకున్నట్టయితే కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి కూడా భారీగా నిర్మిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఏదైనా తప్పులుంటే క్షమించండి, ఏదైనా ఉంటే కామెంట్లో తెలపండి.